వెల్కమ్ టు CRB9 న్యూస్. వారసత్వంగా సంక్రమించిన ఇనాం భూమిని కొంతమంది ఆక్రమించుకుని తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపిస్తుంటే అధికారులు వారికే సహకరిస్తున్నారు అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తపరిచారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలో గల అప్పలరాజుపురం గ్రామానికి చెందిన లెక్కల ఈశ్వరమ్మకు తమ వారసత్వంగా యాత ఇనాం భూమి సంక్రమించిందని, తన భూమి సాగులో ఉన్నప్పటికీ కొంతమంది దౌర్జన్యంగా ఆక్రమించి తప్పుడు పత్రాలు చూపించడం ద్వారా వారికే రెవెన్యూ అధికారులు సహకరించడంతో తనకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. ఏళ్ల తరబడి పోలీసులు తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాళ్లు అడిగేలా తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదని, అక్రమార్కులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయానికి అధికారులకు చెప్పినా స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అధికారులు న్యాయం చేయకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. అప్పలరాజుపురం గ్రామం నాది ఏతనాం భూమి. నా అమ్మ తోరాగా సంగరించింది ఈ భూమి. ఇది ఇనాం భూమి. అమ్మడానికి కానీ కొనడానికి కానీ రైట్ లేదు. ఇది మా భూమి మా అమ్మగారి ద్వారాగా నాకు 36 సెంట్లు రాస్తే ఆ 36 సెంట్లు పెట్టి మా అమ్మగారు అర్జెంటుగా చచ్చిపోతే, అనారోగ్యంతో చచ్చిపోతే ఆవిడతోటి నన్ను బాధలు పడిన కాడి నుంచి వాళ్ళు చచ్చిపోయాక వీళ్ళందరూ వచ్చి ఈ భూమి నాది అనేసి ఆక్రమించుతున్నారు. ఆక్రమించుతుండగా నన్ను కోర్టులో వేసుకొని కోర్టులో గెలుచుకున్నాక సర్వేర్లు ఇయ్యారావులు వీళ్ళందరూ వచ్చి కొలిచారు. కొలిచిన తర్వాత నా భూమి నాకు సరిగ్గా ఉంది, ఇంకా సగం భూమి నా కింద లేదు. కొంతమంది ఆక్రమించినా సరే ನಾನು సాగు చేస్తున్న ఈ 2 సంవత్సరాలు బట్టి నిరుడు దమ్మొట్టి ఉడిసి ఇవన్నీ చేశాను. నన్ను సిజాకాడికి వెళ్ళాను. నిరుడు ఏంగాని కుక్కతో కరిపించేసి నన్ను కొట్టేసి శుభ్రంగా ఈ సేనంతా ఎత్తికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ కళ్ళాల కాడ ఉన్న వాళ్ళందరూ నా మీద కత్తిలతో కర్రలతో దాడి చేస్తున్నారు. ఈరోజు కూడా నన్ను ఉడిపించిన అతనికి కూడా డబ్బులు ఇవ్వలేదు, అతన్ని బెదిరించారట. బెదిరించిన తర్వాత నన్ను ఏంగాని పోలీసు వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నన్ను ఇచ్చుకున్నా సరే పోలీసులు వాళ్ళ కేసు నీ మీద పెట్టారమ్మా, నన్ను రానని చెప్పారండి. కలెక్టర్ గారు రాసి ఇచ్చారు. నన్ను మళ్ళీ కేసు పెట్టాను. ఇప్పుడు వచ్చి నాకేమీ సమాధానం లేదు. నాకు న్యాయం చేయమని ఎడుతున్నాను. ఒంటరి ఆడదాన్ని, నా మొగుడు తాగుబోతు, నా బిడ్డలు లేరు. నా బిడ్డలు కష్టపడినందుకు ఎక్కడో పైకూలిపోతున్నారు. నాకు నాన్ని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీరు నాకు సాయం చెయ్యాలని కోరుకుంటున్నాను. అందరు అంతే ఇవ్వలేదు, ఒక కాగితం ఇవ్వలేదు. నన్ను మేజర్ని నాకు భూమాలకి రీసర్వే చేసి సగం ఇచ్చేసారు. సాగు కింద సగం భూమి అమ్మేశారు అనేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా భూమి 71 సెంటు గొల్లవెల్లి సీనికి గొలగాని గంగరాజుకి ఇచ్చేశారు. ఉన్న భూమి గొలగాని గంగరాజుకి నెక్కల సచ్చి అప్పలారానమ్మకి సగం భూమి ఇచ్చేశారు. అది ఎలాగా సాగు కింద సగం భూమి మా అమ్మ అవేజ్య తనకు ఇడిపించుకొని వచ్చి మా తాతగారు ద్వారాగా నాకు కొంచెం భూమి నాకు సహకరించింది. ఎందుకంటే నా భర్త ద్వారాగా సగం భూమి మా అమ్మ ఈ సాగుది ఏదేటమ్మా గిఫ్ట్ కింద ఇచ్చింది. ఆ భూమి అంతా మా ఊర్లో గవిరెడ్డి నాగేష్కి, నెక్కల ఎర్రయ్యమ్మకి, నెక్కల సత్య అప్పలారానమ్మకి, నెక్కల అశ్మినికి, నెక్కల నచ్చితమ్మకి వీళ్ళందరికీ ఇచ్చినారండి. నాకు అన్నిది సెంటు ముక్క లేదు. నాకు ఉంటే 50 సెంట్లు 56 సెంట్లు ఉంటుందండి. 66 సెంట్లు నా భూమి అంతా పూర్తిగా నాకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాను. నేను 20 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను. అన్ని దిక్కలా తిరిగాను. అది ఎంఆర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి ఇవన్నీ తిరిగాను. తిరగ్గా ఇవన్నీ సిట్ ఆఫీసులు ఎట్టగా కోర్టుకి వెళ్ళమన్నారు. కోర్టుకి వెళ్ళి నేను కోర్టులోని డిక్లీర్ చేసుకొని నేను కోర్టులో తెచ్చుకున్నాక మళ్ళీ ఎంఆర్ఆవు గారికి ఎట్టుకున్నాను. ఎంఆర్ఆవు గారికి ఎట్టుకున్నాక పోలీస్ పోపోటు కావాలన్నారు. పోలీస్ పోపోటు తెచ్చుకున్నాను. నా భూమి నాకు సర్వే చేసి నా సాగులో ఉన్న భూమి నాకు సర్వే చేసి ఇస్తే ఆ భూమి నాకు సాగు చేస్తా నన్ను పేసబొక్కులకి కాగితాలు పెట్టుకుని నా దగ్గర ఇంకా సగం భూమి ఉంటే దానికి కూడా కాగితాలకు మా అమ్మ అమ్మ రాసింది. వాటికి కూడా కాగితాలు పెట్టాను. మా అమ్మ తాలికి ఏదేది భూమి ఉందో వాటికి కాగితాలు పెడితే నా కాగితాల మీద సర్వే నెంబర్లు తీసుకొని ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చాను. సర్వేర్ గారికి ఇస్తే ఆ సర్వే నెంబర్లు తీసుకొని సర్వేర్ గారు ఇయ్యారావు గారికి ఇస్తే సర్వేర్ నెంబర్లు తీసుకొని అవతల నన్ను నా మీద పోటీపడి అతని మీద గెలిచిన వ్యక్తికి నా భూము 71 సెంటు
ఇచ్చిగా నన్ను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా భూమి మీదకి వెళ్తే నాకు 90 సెంట్లు ఇచ్చినారని అంటున్నారు. ఆ 90 సెంట్లు కూడా నాకు పూర్తిగా లేదు. ఆ 71 సెంటు కూడా అతనికి ఇచ్చేసి నా మీద పోలీస్ కేసు పెట్టారు. ఆవిడ స్టేషన్ కాడికి వచ్చి ఎవరు కేసు పట్టించుకోకండి, నీ భూమి మీద మా రావమ్మా, నీ భూమి మీద మా సేవ అతనికి ఇచ్చేశారు, నీ భూమి లేదా అని చెప్తున్నారు. నా భూమి అసలు లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసరికి నన్ను పట్టించుకోలేదు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను, డిఎస్పీ కాడికి వెళ్ళాను, సీఏ కాడికి వెళ్ళాను. డబ్బు తీసుకొని ఇయ్యారావు గారు సర్వేర్లు అతనికి ఏంగాన వాళ్ళకి అమ్ముడైపోయారు. మాట్లాడితే నాకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారికి కాగితాలు ఇవ్వడం మనిషి నాకే అమ్మేశారమ్మా, మీ అమ్మ అమ్మేసింది. అమ్మితే మా అమ్మ నాకు ఎప్పుడు అమ్మింది, ఎప్పుడు చేసింది అని అడుగుతున్నానండి. నన్ను మైనర్